బైబిల్లో రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అని అంటారు. అవును కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము అంటే దేవుడని, దానిని బట్టి దేవుడు మన దగ్గరనే ఉన్నాడు అని పై వాక్యాన్ని బట్టి చూడవచ్చు. కానీ మనలో కొంతమంది మన దగ్గరే ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దూరాన్ని ఎక్కడో వెతుకుతూ ఉంటాం. ఒకవేళ మీలో ఎవరైనా అలాగే ఉంటే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? ఒకానొక సమయంలో ఒక భక్తుడు ఏదో విధంగా క్రీస్తును సాక్షాత్కరించుకోవాలి అని, ప్రభు దర్శనం పొందాలని బలమైన కోరికతో నడుం కట్టి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. అతని కోరిక సహేతుకమైంది. అలాగే అతనిలో ప్రభు దర్శనం కొరకు ఉన్న తృష్ణ నిజంగా గొప్పది. అయితే అతడు ప్రార్థించడం ప్రారంభించిన కొద్ది సమయానికి ఓ చిన్న బాలుడు ఏడుస్తూ తన ఇంటి ముందుకు వచ్చి ఈ భక్తునితో తన బాధను పంచుకోవాలి అని ఆశపడ్డాడు. అయితే తన దృష్టి అంతా దైవ దర్శనం కొరకే కేంద్రీకరించిన ఈ భక్తుడు, ఆ బాలుడు ఎంత ఏడుస్తూ ఇతను పిలుస్తున్నా ప్రతిస్పందించక ప్రార్థనలోనే ఉన్నాడు. అయితే ఇలా ప్రార్థనలోనే రాత్రి వరకు గడిపి చివరికి ఆ రోజు ముగిసే సమయానికి ఇతనికే విషయం తెలిసింది. ఉదయం ప్రభువు తనను దర్శించడానికి వచ్చాడని, అదే ఆ చిన్న బాలుడు అని. ఆ చిన్న బాలుడు ఏ కష్టంతో బాధతో వచ్చాడో అతను ఎరుక్కుండానే అతన్ని తృణీకరించాడు. కానీ ప్రభువు ఈ భక్తుని దర్శించడానికి ఎన్నుకున్న మార్గం అదే. ఆ విషయం తెలుసుకున్నాక ఆ భక్తుడు తన దగ్గరే ఉన్న ప్రభువును గుర్తించలేకపోయానే అని తన అజ్ఞానాన్ని బట్టి బాధపడ్డాడు. అయితే తెలుసా, దేవుడు మనకు కూడా అంతే దగ్గరలో ఉన్నాడు. మన ఊపిరి మనకు ఎంత దగ్గరగా ఉంటుందో ఆయన మనకు అంత సమీపంగా ఉన్నాడు. మన మాటలు ఆయన వింటున్నాడు. మన తలంపులు ఆయనతో ముచ్చటిస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్రహింపుతో మనం చేయవలసిన పని దేవుని వాక్యాన్ని మన నోట పలకడం, హృదయంలో దాన్ని విశ్వసించడం. అవును, అప్పుడే మనం దావీదులా యుద్ధం యెహోవాదే అని గొల్యాతు ముందు నిల్చుని శత్రువుతో తలపడగలం. మోషే వలె ఎర్ర సముద్రం ముందు నిల్చుని సాగిపోవుడి అని తోటి విశ్వాసులకు విశ్వాస మార్గాలను, వారి కన్నుల ఎదుట దేవుని క్రియలను కనపరచుకున్నాం. మరి ఈ దినం నుండైనా విశ్వసిస్తారా? దేవుడు మీ దగ్గరనే ఉన్నాడని విశ్వాసంతో ఆయన వాగ్దానాలను పలుకుతారా? ఆయన చేసే అద్భుతాలను స్వతంత్రించుకుంటారా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.